మాఘమాస ప్రయుక్తంగా గత 7 సంవత్సరాలుగా సూర్యారాధన అనేది మనం నిర్వహిస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా చాలా వ్యయ ప్రయాసలతో కూడి ఏర్పాట్లు చేసి ఆరాధన అనేది చేసి దాని యొక్క ఫలాన్ని లోక కళ్యాణార్థం, లోక శ్రేయస్సుకి మరియు ప్రతి ఒక్కళ్ళకి కూడా వ్యక్తిగతమైన అనారోగ్య సమస్యల నుండి సూర్యానుగ్రహం చేత విముక్తులు అవ్వడం కోసం అని చెప్పి ఈ ఆరాధనలు అనేవి మనం చేయడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం అష్టమ వార్షికం అంటే 8వ సంవత్సరం మాట. 8వ సంవత్సర ప్రయుక్తంగా పంచాయతన పూర్వక సూర్యారాధన అంటే ప్రతిసారి కూడా సూర్యుడిని, అమ్మవారిని ఆరాధన చేసేవాళ్ళం. ఈ సంవత్సరం ప్రత్యేకంగా పంచాయతనం ఆదిత్యం, అంబికం, విష్ణుం, గణనాథం, మహేశ్వరం అని ఆదిత్యం అంటే సూర్యనారాయణమూర్తిని ఇక్కడ ప్రధానంగా చేసుకుని సౌర పంచాయతన పూర్వకంగా ఈ ఆరాధన అనేది మనం ఈ సంవత్సరం చేయడం సంకల్పం చేసాం. సూర్య ఆరాధన యొక్క విశిష్టత ఏంటంటే మాఘమాసం అనేది భానుడికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసం. మాఘము అంటే ఒక మొక్కలో చెప్పాలంటే పాపములు తొలగించుకునేటటువంటి దానికి సులభమైన తరుణోపాయం తెలియజేసేటువంటిది ఈ మాఘమాసం. ఎందువలన అంటే పంచాయతనమైనటువంటి దేవతలందరూ కూడా ఈ మాఘమాసంలో వాటి యొక్క విశిష్ట ఆరాధనలు అనేవి జరుగుతాయి. ఎందువల్ల అంటే మాఘమాసంలో శ్రీ పంచమి, అలాగే రథసప్తమి, మహాశివరాత్రి, ఇలా పౌర్ణమి అమ్మవారి పర్వదినం, విష్ణువు సంబంధించిన ఏకాదశులు, ఇలాంటివన్నీ కూడా ఈ మాఘమాసంలో 5 దేవతలకి కూడా విశిష్టమైన పర్వదినాలు ఈ మాఘమాసంలో చెప్పబడి ఉన్నాయి. అందుచేత ఈ అన్ని మాసాల్లో కల్లా మాఘమాసం విశిష్టంగా తీసుకుని ఈ పంచాయతన ఆరాధన చేయాలనే ఉద్దేశంతో అన్నమాట ఈ తలపించడం అయినది. ఈ సూర్యారాధన వల్ల సదా గృహి పాపక్షయార్థి, వ్యాధినాశినార్థి, శత్రునాశినార్థి, జీవితార్థి, పుత్రార్థి, మోక్షార్థి, ధనార్థి చ కుర్వీత. సదా గృహి పాపక్షయార్థి, పాపములను ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళకి విముక్తి కలగడం కోసమనే. వ్యాధినాశినార్థి, వ్యాధులు సకలమైన రకరకాల వ్యాధులు అనేవి ఇప్పుడు సంభవిస్తున్నాయి. ఈ అన్ని వ్యాధులకి కూడా సూర్యానుగ్రహంతో తగ్గుతుందని మన స్మృతి వాక్యాలు, పురాణ వాక్యములు ఇవన్నీ కూడా తెలియజేస్తున్నాయి. శత్రునాశనార్థి, సూర్యభగవాన్ని ఆరాధించడం వల్ల శత్రువులు అంటే యుద్ధం చేయడానికి వెళ్ళే చుట్టుపక్కల ఉండే శత్రువులని కానీ అనుకోకూడదు. పంచేంద్రియములు కూడా మనకి శత్రువులే. వాటిని నిగ్రహణం, వాటిని మనం జాగ్రత్త అవస్థ లేకుండా వాటిని చాలా కంట్రోల్లో పెట్టుకుని ఇది చెయ్యాలి, ఏది మంచి మార్గం, ఇది చెయ్యాలని మనం అనుకుంటాం. కానీ అక్కడికి వెళ్ళేటప్పటికి కలి ఆవహించి వేరే రకమైన పనులు చేస్తూ ఉంటాం అన్నమాట. ఈ అంతఃశత్రువులు, బహిశత్రువులు అనేటప్పటికీ మనం బయట మార్గంలో ప్రయాణించేటప్పుడు ఆ విపరీతమైన ప్రతికూల వాతావరణం ఉంటుంది. ప్రతికూల వాతావరణం ఉన్నదన్నిటికీ కూడా మనం మలుచుకోకపోగా అది శత్రువుగా భావించి అక్కడితో ఆగిపోతాం అన్నమాట. శత్రువు అంటే ఏదో మనకి వ్యాపారంలో నష్టం చేకూర్చిన వాడు ఇంకోటి అని కూడా అనుకోకూడదు. ఇవన్నీ కూడా తాత్కాలికమైనవే, జీవితకాలం ఉండేవి కావన్నమాట. అందువల్ల శత్రునాశనార్థి, శత్రువులు అనేవాడిని సూర్యభగవాన్ని దర్శనం చేసుకోవడం వల్ల, అర్చన ఆరాధన చేసుకోవడం వల్ల కూడా శత్రువులు కూడా క్షయమవుతారు అని పురాణాల్లో కూడా భవిష్యోత్తర పురాణం ఇలాంటి వాటిలో బాగా చెప్పబడింది. జీవితార్థి, ఒక జీవితానికి జీవుడికి ఒక గమనం, దానికి ఒక గమ్యం ఉండాలి. ఆ గమనం అనేది లేకపోతే పునరపి జననం పునరపి మరణం అని పుట్టినవాడు చావక తప్పుడు, చచ్చినవాడు పుట్టగా తప్పుడు అన్నట్టు పునరపి జననం పునరపి మరణం అనేది ఇలా జరుగుతూనే ఉంటుంది. అందుకని ఈ జీవితానికి ఒక అర్థవంతమైనటువంటి విశేష మోక్షం అనేది సాధకాలకి మనం వెళ్ళడానికి ఇది ఒక మార్గం కింద ఈ సూర్య ఆరాధన అనేవి చెప్తోంది. అలాగే భవిష్య పురాణం ఇలాంటి బాగా అన్ని పురాణాల్లో కూడా ఈ వేదం అంతటికీ కూడా సూర్య భగవాన్ నుంచే మనకి లభించింది. సూర్యుడే ప్రత్యక్ష గురువు కింద చాలామంది చాలా ఆరాధనలు చేసి దాని యొక్క ఫలాన్ని పొందుతూ ఉన్నారన్నమాట. సూర్య ఆరాధన వల్ల సూర్యుడిని అర్చించి పూర్వం నుంచి చాలామంది కుష్టు వ్యాధి, పాండు వ్యాధి, హృద్రోగం, గుండెకి సంబంధించిన ఇలాంటి చాలా వ్యాధులన్నీ కూడా
పూర్వం వైద్యం లేవు, ఇంతంత టెక్నాలజీ, స్టంట్లు, బైపాస్లు ఇలాంటివన్నీ లేవు. కానీ వాడు 100 ఏళ్ళు బతికేవారు. ఆ 100 ఏళ్ళు బతకడంలో ఆంతర్యం ఏమిటి? ఈ బిళ్ళలు వేసుకోవడం వల్ల శరీరం అంతా ఛిద్రం అవ్వడం తప్ప కొత్తగా చేసేది ఏమీ లేదు, అది తగ్గేది ఏమీ లేదు. దాని నుంచి కృత్రిమంగా ఏదో ఒకటి పెంచుకుంటూ మనం వెళ్ళడమే. ఊపిరి పీల్చుకోలేకపోతే శ్వాస పీల్చుకుందుకు ఒక మిషను, అన్నం తినలేకపోతే లిక్విడ్ కింద పోసి ఒక గొట్టము, అన్నం అరక్కపోతే ఇంకో రకంగా దాన్ని అరిగించుకునేటువంటి ద్రవాలు తయారు చేసేది ఒక రకం, ఒక మిషను, గుండు కొట్టుకోకపోతే గుండెని కృత్రిమంగా కొట్టించడానికి ఒక మిషను, రక్తం పనిచేయకపోతే పైకి కిందకి ప్రసరణ అనేది జరగకపోతే దానికి ఒక మిషను, చెవులు పనిచేయకపోతే చెవుకు ఒక మిషను. ఇవి పూర్వం ఏమీ లేవు. ఇలాంటి మిషన్లు, ఇన్ని టెక్నాలజీ లేకపోయినా పూర్ణాయుర్ధాయంతో వాడు బతికేవాడు అన్నమాట. అంటే 100 సంవత్సరముల కాలము తక్కువ కాకుండా, అంటే ఇప్పుడు తరం మనం లెక్కేసుకోకూడదు. మన తాతలు, మన తండ్రి వయసు కూడా తక్కువగానే ఉంటుంది ఈ రోజుల్లో. వాళ్ళ జీవన ప్రమాణం ఆ తాతలు ముత్తాతలు అందరూ కూడా మా తాత 100 ఏళ్ళు బతికేర్రా అనేవాడే తప్ప 10 ఏళ్ళకి పోయాడురా, 15 ఏళ్ళకి, 20 ఏళ్ళకి సడన్గా గుండె ఆగి పడిపోయాడురా అనే మాటలు ఎప్పుడూ ఎక్కడా లేవు. మనం ఈ ప్రకృతిని పాడు చేసుకోవడం చేత ఇవన్నీ సంభవిస్తున్నాయి. ఎందుకంటే ఏది నిజమో దానికి దూరంగా ఉండడమే మానవుడి యొక్క మేధోశక్తికి అంత దూరంగా అవుతున్నాడు అన్నమాట. ఒక కంప్యూటర్ వాడడం వల్ల మనిషి మేధస్సు అనేది పూర్తిగా కోల్పోయాడు. టెక్నాలజీ అని మనం అనుకుంటున్నాం, కానీ మేధస్సు అనేది పోయింది అని మనం అనుకోవాలి. అలాగే ఈ సెల్ ఫోన్ ఏమండి, భగవంతుని పూర్వం ఆ దేవుడు ఏదో ఈ పెట్టిలోంచి చూశారు, లేకపోతే అంజనం వేసి చూశారు, లేకపోతే ఇంకోటి అంటారు కదా. మరి నిజంగా చూసారా అంటే మరి ఈవేళ వీడియో కాల్లో చూడలేదా? ఎక్కడో ఉన్నదా మనిషిని అమెరికాలో ఉన్నవాడు మన ఇంటి పక్కన ఉన్నాడా? లేడుగా. తరంగాల ద్వారానే వీడిని వాడిని చూసుకోగలుగుతున్నారు. ఇలాంటి టెక్నాలజీలు పూర్వమే ఉన్నాయి, కానీ ఈ ప్రకృతిని పాడు చేసేలా వాడుకోలేదు ఎవరు కూడాను. కానీ ఈ ప్రకృతిని సస్యశ్యామలంగా ఉంచుకుంటూ మానవులు ఏదైతే వికృతిని ఎక్కడికక్కడ ఖండించుకుంటూ ఎక్కువగా ఇది పాడవుతుంది అన్నప్పుడు దాని దగ్గరికి వెళ్ళలేదు. ఒక బళ్ళు వాడి, కార్లు వాడి వీటి వల్ల మనం ఇప్పుడు వాడకపోతే కష్టం. కానీ అవన్నీ వాడకుండా దాని నుంచి వేరే రకమైన మార్గాల ద్వారా వాళ్ళు ప్రయాణం సాగించి ఈ ప్రకృతి వనరులు, భగవంతుడి అనుగ్రహం కూడా వంశాల నుంచి మనకి అందరికీ కూడా దేవతల నుంచి, ఆ వంశ ఋషుల నుంచి మనకు సంప్రాప్తించాయి. అలాగా సత్కార్యములు అన్నీ ఆచరించడం వల్ల వాళ్ళందరూ కూడా ఈరోజు సత్కార్యాలు అనేది ఎవరో ఆచరించట్లేదు. ఆచరించిన వాడిని వ్యతిరేక కింద, సమాజం దూరం కింద, ఏదో దీని నుంచి ఏదో మహా లబ్ధి పొందేటటువంటి ఆలోచన, ఈ టైపు ఆలోచనలు అనేవి జనాలందరికీ కలుగుతున్నాయి. వీటి వల్ల ఉపయోగం లేదు. దీంట్లో ఉన్న మంచిని తీసుకోవాలి. ఎప్పుడూ కూడా ఎక్కడ ఎటువంటి కార్యం జరిగినా అది దైవ కార్యం కింద భావించి మన వంతుగా కృషి చేసి దైవానుగ్రహం మనం ఒక్కడమే తరలించడం కాదు. కర్త కారయత చైవ ప్రేరకస్య అనుమోదక సుకృతే దుష్కృతే చైవ చత్వార సమభాగిన అన్నారు. ఎవరైతే తలపెట్టాడో సహాయం చేశాడో, అనుమోదించాడో, నేను నా వంతుందిరా అని ఇచ్చాడో, వీళ్ళందరూ కూడా భగవత్ అనుగ్రహం పొందుతారని మన హిందూ పురాణాలు, వేదాల్లో తెలియజేస్తున్నాయి. వేదాల యొక్క సహాయం అనే దానికి సారాంశం. కానీ ఇదే సహాయాన్ని మన పూర్వీకులు అవలంబించారు. పక్కవాడికి సమస్య వస్తే వాడికి ఒంట్లో బాగోపోతే 10 మంది వచ్చి ఎరా ఏమైందని ఒక జాలి, దాతృగుణం నా దగ్గర ఉంది, ఇది పట్టుకెళ్ళరా అని. కానీ ఈవేళ ఎవరు ఏమీ సహకారాలు లేవు. కరోనా వచ్చినప్పుడు కూడా ఇలాంటి విపత్కర పరిస్థితులు, ఒక సునామీ లాంటి విపత్కర పరిస్థితులు ఇలాంటివి వచ్చినప్పుడు ఏమైంది? ఒకడు బాబు నాకు సహాయం చేయండి, నాకు సహాయం చేయండి అని ఎవరికి వాళ్ళు ప్రాధేయపడే స్థితి, అన్యోన్యత, ఐకమత్యము ఇలాంటివన్నీ కూడా మనం పోగొట్టుకుని ఉన్నవాడు ఉన్నట్టుగాను, లేనివాడికి లేనట్టుగాను పెరగడం తప్ప ఎవరికి వారు పెరగడమే. ఆ సహాయంలో కూడా నా వరకు నేను చూసుకోవడం అనేది ఎప్పుడైతే అవలంబించారో వీటి యొక్క ఫలాలన్నీ మనం ఇప్పుడు ప్రత్యక్షంగా అనుభవిస్తున్నాం. అందుచేత ఇలాంటి ఆరాధనలు జరగడం అనేది చాలా విశిష్టమైనవి. దైవ కార్యములు ఎక్కడ జరిగినా కూడా ప్రోత్సాహకం లేకపోయినప్పటికీ కూడా మనం వెళ్ళడం, దాన్ని దర్శనం చేసుకోవడం, 10 మందికి తెలియచేయడం, దాని ద్వారా మనం ఇంకొకరిని తరింపచేసే మార్గం అనేది మనం అవలంబించాలి. ఎన్నో క్షేత్రాలు, దేవాలయాలు అన్నీ వెలసున్నాయి. ఏదో ఒక క్షేత్రానికి వెళ్ళడం కాదు, వారానికి ఒక గుడికి వెళ్ళడం. అలాగే ఇంట్లో నిత్యం కూడా ఈ రోజున ప్రతి ఒక్కరి ఇంట్లోనూ జరుగుతుంది.
సూర్యోదయ కాలం లేవలేకపోయినా ఒక గంట అటు ఇటులో లేచి చక్కగా ఇంట్లో దేవుడికి దీపారాధన చేసుకోవడం, ఒక స్తోత్రం పారాయణ చేయడం, ఒక నామ పారాయణ చేయడం, అలాగే పిల్లలు స్కూల్కి వెళ్తున్నప్పుడు దేవుడికి దండం పెట్టించడం, ఒక స్తోత్ర పారాయణ చేయించడం, ఇలాంటివన్నీ చేసుకుంటున్నప్పుడు వాళ్ళందరూ ప్రత్యేకంగా ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ప్రత్యేకంగా గుళ్ళకి గోపురాలకి ఆ పని అవ్వలేదని ఈ పని చేసి ఇలాంటివి చేయని అవసరం లేదు. మనం ప్రతి నిత్యము కూడా ఒక 10 నిమిషాలు, 24 గంటలు, గంటకు 60 నిమిషాలు, 24 60 ఎన్నో నిమిషాలు ఉన్నాయి ఇందులో. ఒక 10 నిమిషాలు నిశ్చలమైన మనసుతో కూర్చుని దేవుణ్ణి స్మరణ చేయడం చేత సకల బాధలు తొలగుతాయి అన్నమాట. అవి లేని పక్షంలో అవి చేస్తూ కూడా ఈ క్షేత్రాలు ఇవన్నీ కూడా తిరుగుతూ ఉండాలి. ఇవన్నీ కర్మఫలం, అంటే జన్మాంతరమైన కృతాలు. మనం ఏవైతే పాపాలు పుణ్యాలు అన్నీ ఏవైతే చేసామో, పాపాలు వ్యాధి రూపంలో కష్టాల రూపంలో వస్తాయి, సుకృతాలు పుణ్యాలన్నీ కూడా భోగాలు, ఒక ఉన్నత స్థితి, ఎక్కడికి వెళ్ళినా గౌరవించి, ఇవన్నీ కూడా జన్మాంతరమైనటువంటి సుకృతాల చేత కలుగుతాయి. ఇలాంటి వాటిని అన్నీ కూడా మానవుడు సమన్వయపరుచుకుంటూ దాని దగ్గరకుండా చేరి వాటిని అంతటినీ కూడా ముక్తి మోక్ష సాధకాల్లో వెళ్తూ దైవానుగ్రహం అందరూ పొందాలని పరిపూర్ణంగా కోరుతున్నాం.